పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో ఇసుక లారీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అధికారుల అలసత్వం, లారీ డ్రైవర్ల నిర్లక్ష్యంతో అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్నారు. ఇసుక క్వారీల అక్రమ ఇసుక రవాణా జరగకుండా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం అడవి సోమన్పల్లిలో 10 రోజుల క్రితం ఇసుక లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాగే శ్రీనివాస్ను పరామర్శించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇసుక లారీల ప్రమాదంలో మరణించిన గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం ఇచ్చే విధంపై మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్తానన్నారు ఎంపీ. శాండ్ మైనింగ్, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వల్ల జరిగిన యాక్సిడెంట్కి గురైన స్థానికులు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. మరి ఇట్లా జరగొద్దని చెప్పి తక్షణమే మైనింగ్ మంత్రి గారితో వివేక్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాను. నేను ఇమ్మీడియట్గా ఈ ఇల్లీగల్ మైనింగ్, శాండ్ మైనింగ్ తోటి ఏదైతే తప్పులు జరుగుతున్నాయో, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్లనో కానివ్వండి, నిర్లక్ష్యంగా పార్కింగ్ చేసడం వల్ల కానివ్వండి, ఈ ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఇట్లా ప్రాణాలు కోల్పోవడము, లేదా కుటుంబాలే ఈ మెడికల్ బిల్లు ఒకసారి కడితే వాళ్ళు ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు. వారికి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆదాయంగా ఏమి ఉండదు, కష్టాల్లో పడుతున్నారు. వాళ్ళ కుటుంబమే ఒక కష్టంలో పడుతుందని చెప్పి ఇట్లాంటి సమస్యలు, ఇట్లాంటి కష్టాలు మరి ఎవ్వరికి రావద్దని చెప్పి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఈ ఇల్లీగల్ మైనింగ్ ఇమ్మీడియట్లీ తక్షణమే దాన్ని ఆపాలని చెప్పి నేను వారికి రిక్వెస్ట్ పెడతాను. మరి గాయపడ్డ వాళ్ళకు కూడా నా వంతు నేను వారికి సహకారంగా ఉంటాను. మరి మైనింగ్ మంత్రివర్యులను కూడా నాకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కంపెనీలో వీరు ఎవరైతే గాయపడ్డవారు ఉన్నారో, ఎవరైతే యాక్సిడెంట్స్లో ప్రాణాలు కూడా కోల్పోయినారో వారికి నష్టపరిహారాలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ పెడతాను. నిన్న కూడా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అని చెప్పి చాలా పెద్ద గొడవ జరిగింది. లారీలకు సంబంధించి లారీ డ్రైవర్లు కానివ్వండి, స్థానికుల రైట్స్ వాళ్ళని యూజ్ చేసుకోకుండా వాళ్ళని పక్కకు చూపి పెద్ద గొడవ అయింది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను వారితోటి రిక్వెస్ట్ చేస్తాను. మళ్ళీ దీని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి ఇల్లీగల్ మైనింగ్ ఈ ప్రాంతంలో ఎందుకు జరుగుతుందని చెప్పి ఒక డీప్ రివ్యూ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఈ ఇష్యూ సాల్వ్ చేయాలని చెప్పి డిస్కస్ చేయాలని చెప్పి